హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్యాండిడ్ క్రిటిక్స్. నేను మీ తిలక్. హాయ్ గైస్, నేను మీ ప్రణయ్. ఏం లేదు ప్రణయ్, డైరెక్ట్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. రెండు టాపిక్స్ ఉన్నాయి, ఒకటి కుకింగ్ దగ్గర, ఇంకొకటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ. వాటి గురించి క్విక్ గా మాట్లాడేసుకుందాం. కుకింగ్ దగ్గర ఒక ఇష్యూ అయింది కదా ప్రణయ్, అదే తనుజ, రాము అండ్ సంజన మధ్య ఒక ఇష్యూ అయింది. ఆ ఇష్యూలో ఎవరిది మిస్టేక్ అంటావు? రాముది మిస్టేక్ అంట ప్రణయ్. ఏంటంటే నువ్వు తెరవాచిన కాడ తెరవాడు, మాట్లాడేది ఇచ్చిన కాడ మాట్లాడాడు, అసలు ఎందుకు వచ్చిండో కూడా తెలియదు. 100% రాముదే తప్పు. ఎందుకంటే నువ్వు ఒకవేళ నేను అసిస్టెంట్ నా అని మాట్లాడినావు కదా, ఒకవేళ నువ్వు అసిస్టెంట్ నా అని అడగాల్సింది అప్పుడు కాదు, ఫస్ట్ నువ్వు వెళ్ళి కనుక్కో మిగతా వాళ్ళు ఎవరెవరు తాగుతారో అన్నప్పుడు. నేనేం నీ అసిస్టెంట్ కాదు, నేనైతే తాగుతాను, మిగతా వాళ్ళని నువ్వు అడుక్కో అని చెప్పొచ్చు. అవును, అక్కడ చెప్పలేదు. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో నేను నీ అసిస్టెంట్ నా అంటే నడవదు. అవును, ఎగ్జాక్ట్లీ నాకు కూడా అదే అనిపించింది. నువ్వు అది ముందు అనకుండా ఇప్పుడు అనడం తప్పు. ఇంకొకటి, అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం, మేము అందరి దగ్గర మంచిగా ఉండాలి అనే ఒక మైండ్ లో పెట్టుకొని ఉంటున్నాడు అనమాట. తనుజ దగ్గరికి వెళ్ళినప్పుడు సంజనే చెప్పింది ఫ్లోరాకి ఛాయ్ వద్దు అని అక్కడ చెప్పాడు, క్లియర్ గా బెడ్రూమ్ లో అదే చెప్పాడు రాము. కానీ మళ్ళీ బయటకు వచ్చి తనుజ సంజనని అడిగేసరికి అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం గొడవ లాంటిది అయ్యేవరకు సంజన అట్లా చెప్పలేదు, సంజన ఇక్కడ లేదని చెప్పింది అని మాట్లాడుతున్నాడు ప్రణీత్. ఏదైనా క్లారిటీతో మాట్లాడితే బాగుంటది. రాము సైలెంట్ గా ఉండిపోవడం, అక్కడ గొడవ పెద్దదవడం, అక్కడ గొడవ పెద్దగా అవడానికి రీజనే రాము అనిపించింది. ఎందుకంటే క్లియర్ గా మరి లేదనే చెప్పింది సంజన అంటే అయిపోయేది. ఫ్లోరాకి టీ వద్దు అనింది సంజన అన్న విషయం చెప్పాడు ఇక్కడికి వచ్చి. మళ్ళీ అదే విషయం బయటకు వచ్చి తనుజ అడిగిన తర్వాత సైలెంట్ అయిపోయి లేదు లేదు అక్కడ లేదని మాత్రమే చెప్పింది అన్నాడు. అది ఎంతవరకు కరెక్ట్? అసలు ఇంట్లో కూడా కొంచెం యాక్టివ్ గానే ఉండడు, ఏం మాట్లాడాడు, ఎప్పుడు మాట్లాడాలో మాట్లాడాడు. అసలు మొన్న ఆ రోజు రితు తన మధ్య టాపిక్ కూడా సైలెంట్ గా నిల్చున్నాడు. ఇప్పుడు కూడా వీళ్ళిద్దరి మధ్య కూడా అవుతుంటే కూడా సైలెంట్ గా నిల్చున్నాడు. అది ఏదో ముందు మాట్లాడుకుంది, నువ్వు ఇక్కడ ఏదో క్లియర్ గా చెప్పు, నీకు స్టాండ్ తీసుకో, అట ఇట ఒక సైడ్ ఉండు, అందరితో మంచిగా అనిపించుకోవాలి, రాముడు మంచి బాలుడు అనిపించుకోవాలని ట్రై చేస్తున్నాడు. ఇంకోటి మర్చిపోయావు, ఎప్పుడు ఏడ్చుకుంటూనే ఉంటున్నాడు, ఏదో హోమ్ సిక్ వైబ్స్. అప్పుడే స్కూల్ పిల్లని తీసుకెళ్లి హాస్టల్లో పడేసినట్టు కనిపిస్తాడు, ఎప్పుడు చూసినా అట్లనే కనిపిస్తాడు. అవునవును, నిజంగా అట్లే ఉంటారు స్కూల్లో హాస్టల్లో పడేస్తే. అది ఎట్లుంటుందో బాధ. అట్లనే నాకు ఏదో కోల్పోయినట్టు ఆడ మూలకు కూర్చోవడం, అసలు ఎవరితో అంత యాక్టివ్ కనిపించడు. ఒక పాటలో వచ్చు, డాన్సింగ్ వచ్చు, ఎంత యాక్టివ్ ఉండాలి, డేలో ఎన్ని ఎంటర్టైన్మెంట్స్ చేయొచ్చు ఆ డాన్స్ తోని. ఇప్పుడు ఇమ్మాన్యుయల్ జోక్ చేస్తాడు, అవి ఎంత ఎంటర్టైనింగ్ గా ఆయన మొత్తం ఎపిసోడ్ లో కవర్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇదే ఇక వీళ్ళిద్దరి మధ్యలో గొడవ అయింది, తనుజ కూడా రాముతో గొడవ పడింది. అప్పుడు ఇమ్మాన్యుయల్ వచ్చేసి మళ్ళా రాముకి సపోర్ట్ చేశాడు అనమాట. సో తనుజ అండ్ ఇమ్మాన్యుయల్ మధ్య కూడా చిన్న గొడవ అయింది. అండ్ ఈ తెలుసు కదా, ఇమ్మాన్యుయల్ కూడా సేమ్ రాము టైప్, అందరితో మంచిగా అనిపించుకోవాలనుకుంటాడు. అది కానీ కొంచెం డిఫరెంట్ గా మంచిగా అనిపించుకోవాలనుకుంటాడు అనమాట. ఎంటర్టైన్ చేసుకుంటా అందరి దగ్గర నేను మంచోనే అని ఉండాలి అని అనుకుంటాడు, అంతే. కొంచెం ఎక్కువ మాట్లాడతాడు కాబట్టి ఏం తెలియట్లేదు. అది ఫ్యూచర్ ఎపిసోడ్ లో ఇమాన్యుయల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇమాన్యుయల్ కూడా ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఎట్ స్టాండ్ తీసుకుంటాడో కూడా తెలియదు. ఇంకోటి, మన సంజన సుమన్ సిగరెట్లు దాచిపెట్టింది మళ్ళీ యాజ్ యూజువల్, సేమ్ రొటీన్, రొట్ట రిపీట్. అవును, అంటే ఆమె ఏదో అతనికి మంచి జరగాలని కాకుండా ఫుటేజ్ కోసమే, అది నేను తీసి దాచిపెడితే నాకు ఆ ఫుటేజ్ వస్తుంది, దానివల్ల కొంచెం ఇష్యూ అవుతుంది అని దానికోసమే చేస్తుంది తప్ప అతనికి ఏదో మంచి జరగాలని అట్లా ఏం ఉండదు సంజన దగ్గర. ఓన్లీ ఒకటి ఫుటేజ్ కావాలంతే. 100% కన్సర్న్ తోనైతే కాదు, ఆమెకి ఎవరి మీద కన్సర్న్ లేదు జెన్యున్ గా. అవును, చిరాకు వస్తుంది బ్రదర్ నాకైతే ఈ మధ్య అంజనది అట్లా. అవి చూసిందే చూసుడు దొంగదనాలు, ఏం బోర్ కొడుతుంది. లాస్ట్ లో తనుజ అండ్ రీతు కూడా ప్లాన్ చేశారు కదా, అది నాకు బాగా అనిపించింది. ఆమెకి ఇలా కావాలి, ఇంకా చెయ్యాలి అని అనుకుంటున్నాను. అవునవును, ఆమెకు కావాల్సిన మెయిన్ వస్తువులు అన్ని దొంగతనం చేయాలనుకుంటున్నాను నేను. అప్పుడు ఆమె ఎట్లా రియాక్ట్ అయితే చూద్దాం. ఆమె స్పోర్టివ్ గా తీసుకోదా, వీళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళు తీసుకుంటున్నారు కదా. సో ఈమె వస్తువులు థెఫ్ట్ అయినప్పుడు ఈమె ఎట్లా ఉంటుందో చూద్దాం బ్రానే. నెక్స్ట్ మన అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ నలుగురు వచ్చారు, నాగప్రశాంత్, దివ్య నిఖిత, షాకీబ్ అండ్ అనుషారత్నం. ఈ నలుగురు వచ్చారు. ఈ నలుగురిలో నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. సో మన హౌస్ మేట్స్ బయటకు వచ్చి కూర్చున్న తర్వాత అదే వీళ్ళు నలుగురు ఓట్ అపీల్ చేసుకోవాలన్నమాట. హౌస్ లోకి వాళ్ళు ఎందుకు రావాలి, వాళ్ళ క్యాపబిలిటీస్ ఏంది, వాళ్ళు ఏమేమి తీసుకురావాలనుకుంటున్నారు హౌస్ కి, ఏం లేదు ప్రజెంట్, అలాంటి వాటితోని వాళ్ళు అపీల్ చేసుకోవాలి. ఇక్కడైతే షాకీబ్ అపీల్ అయితే మనకు ఘోరంగా నవ్వొచ్చింది ప్రణయ్. లిటరల్ గా బెగ్ చేసుకున్నాడు, అడుక్కుంటున్నాడు, నన్ను తీసుకోండి ప్లీజ్ 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 అని లిటరలీ అడుక్కుంటున్నాడు. అట్లా అంటే అది అదొక టైప్ ఆఫ్ అపీల్ అనిపించింది నాకు, అంటే ఒక ప్లీజింగ్ వేలో. అదే నైస్.
నెక్స్ట్ ఇక బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చాడు అనమాట కంటెస్టెంట్స్ కి, వాళ్ళే క్వశ్చన్స్ అడగచ్చు అనమాట వీళ్ళని. అసలు హౌస్ లోకి రావడానికి వాళ్ళకి ఏమేమి అర్హతలు ఉన్నాయి, ఎలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే హౌస్ లోకి హౌస్ మేట్ అవ్వడానికి ఆ కావాల్సిన క్వాలిటీస్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ప్రజెంట్ హౌస్ మేట్స్ అడగచ్చు అనమాట ఈ కంటెస్టెంట్స్ ని. సో అలా శ్రీజ అడిగింది అనమాట, మీరు ఎవరు స్వాప్ చేసుకుంటారని అనుషన్ అడిగింది. అనుష నేను నిన్నే చేసుకుంటా, ఎందుకంటే నీ అంత ఇరిటేటింగ్ ఎవరు లేరు అని చెప్పి డైరెక్ట్ గా చెప్పేసింది. అట్లా ఇక నలుగురిట్లో ఇద్దరు అబ్బాయిలేమో కళ్యాణ్ పడాలని చెప్తే, ఇద్దరు అమ్మాయిలు శ్రీజనే చెప్పి కళ్యాణ్ పడాలని అయితే కరెక్ట్ గానే సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే ఆయన వాళ్ళు చెప్పిన పాయింట్లు అన్ని 100% కరెక్ట్. ఎక్కడ కనిపించట్లేదు, ఒక ఓదార్పు యాత్ర తప్ప అతను చేసేది ఏం లేదు హౌస్ లో. అది కూడా ఓన్లీ అమ్మాయిలతోని, ఎవరు ఎప్పుడు ఏడుస్తారా, ఎవరిని ఎప్పుడు ఓదారుద్దామా ఇదే ఉంది. అందులో మోస్ట్లీ అమ్మాయిలు ఎప్పుడు ఏడుస్తారా, వాళ్ళని ఎప్పుడు ఓదారుద్దామా అదే చూసుకుంటుంటాడు అనిపిస్తుంది. అంతకు మించి మనకి ఎక్కడ కనబడ్డు, ఒక గేమ్ లో కనబడ్డు, ఒక మాటల్లో కనబడ్డు, ఎందులో కనబడ్డు. నాగప్రశాంత్ చెప్పినప్పుడు లైక్ ఒక సర్కాస్టిక్ వేలో రెస్పాండ్ అయ్యాడు, నువ్వు నన్ను రిప్లేస్ చేస్తావా అని చెప్పి. 100% నీకంటే బెటర్ గానే ఆడతాడు అనుకుంటున్నాను. అవునవును, నువ్వు అగ్ని పరీక్షలో ఆడావేమో, కానీ ఇక్కడ అయితే నీ ఆట ఏం కనిపించట్లేదు. అందరి దగ్గర కూడా అయ్యో నాన్న ఏడు కన్నా ఏడుకు నాన్న అనే ఇదొక్కటే ఉంటుంది తప్ప నీ ఫుటేజ్ అయితే బయటకి ఏం కనిపించదు. ఆ రితు ఏడ్చినప్పుడు హక్ చేసుకునే ఫుటేజ్, లేకపోతే తనుజ ఏడ్చినప్పుడు దగ్గరకు పోయి బుజ్జగించే ఫుటేజ్ తప్ప ఎక్కడ కనిపించట్లేదు కళ్యాణ్ పడ. వాళ్ళు ఎవరు దగ్గర కూడా రానియట్లేదు, అయినా మనోడే మీద మీద పడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఏమో ఇక అంటే అదేంది, ఏదో మంచిగా ఆడతారు అనుకున్నాను నేనైతే ఫస్ట్ లో, కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వట్లేదు. ఒకవేళ ఈ వీక్ నామినేషన్స్ నుంచి సేవ్ అయితే ఇది ఒక క్లూ లాగా తీసుకొని బాగా ఆడితే అతనికేం నయ్యం, లేకపోతే క్యూ కట్టుకొని బయటకు రావాల్సింది. అవును. తర్వాత హౌస్ మేట్స్ అందరి నుంచి ఓటింగ్ తీసుకున్నాడు, ఎవరు కావాలనుకుంటున్నారు హౌస్ లోకి అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఏంటంటే, ప్రీవియస్ సీజన్స్ లో చూసినట్టే లీస్ట్ ఓటింగ్ వచ్చిన వాళ్ళని నేను లోపల తీసుకొస్తా అని చెప్పి తీసుకొచ్చిండు. సో మనకి దివ్యనికితో వచ్చింది హౌస్ లోకి వైల్డ్ కార్డ్ గా. అవును, ప్రీవియస్ సీజన్ లో కూడా ఇది రతిక సీజన్ లో అలానే అయింది. రతిక తక్కువ వచ్చినా కూడా అప్పుడు తీసుకొచ్చాడు. ఇదే యాజ్ ఎక్స్పెక్టెడ్. దీని ముందు కూడా వీళ్ళు హౌస్ మేట్స్ కొంచెం డిస్కస్ చేసుకున్నారు అనమాట. అంటే షాకిబ్, నాగప్రశాంత్ వీళ్ళు వస్తే బాగుంటది అనే, అమ్మాయిలు అంటే అబ్బాయిలు ఉండేసి ఇద్దరు అనుషరత్నం వస్తే బాగుంటది అని అనుకున్నారు. ఎవరు కూడా దివ్య నిఖిత గురించి చెప్పలేదు, ఎందుకంటే దివ్య నిఖిత ఇస్ కమాండింగ్ అనమాట. చాలా తన వాయిస్ కమాండింగ్ ఉంటుంది, తను ఎవరి మాట విన్నదని అందరికి తెలుసు. కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ గా కూడా అనిపిస్తుంది కొన్ని సార్లు, కాకపోతే పాయింట్ కరెక్ట్ ఉంటదని నేను అనుకుంటున్నా. ఎగ్జాక్ట్లీ. ఇక దివ్య నిఖిత ఎంట్రీ తర్వాత నాకు తెలిసి తన 10 minutes లో పెట్టాడు బిగ్ బాస్. అది కామనర్స్ తరఫున ఒకటి మిస్ అవుతుంది, ప్రతిసారి మాట్లాడేటప్పుడు క్లారిటీ అనేది చాలా మిస్ అవుతుంది. కానీ మన దివ్య నిఖిత దగ్గర అది మాత్రం చాలా 100% ఉంటుంది అనమాట. తను ఏం మాట్లాడుతున్నా అనేది క్లారిటీగా మాట్లాడుతుంది, ఫస్ట్ క్లియర్ గా వాయిస్ అవుట్ చేయగలదు అందరిలో. ఎగ్జాక్ట్లీ. ఇక అది కూడా ఈ 10 minutes కి యాడ్ అయితే, మీన్స్ కామనర్స్ కి యాడ్ అయితే అది ఇంకా బెస్ట్ అనిపించింది నాకు. లెట్స్ సీ, అంటే తను వచ్చి రాగానే ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందని చెప్పింది కదా ప్రణయ్. అది వాళ్ళకు కూడా తెలిసిందే, వాళ్ళు తెలిసే కదా చేస్తున్నారు. ఏది డైరెక్ట్ గా జెన్యున్ గా వచ్చిన ఇది కాదు. అవును, అవన్నీ ఆర్టిఫిషియల్ గా జస్ట్ ఫుటేజ్ కోసం క్రియేట్ చేసినవే. అవి జనాలు కూడా అర్థం చేసుకోవాలి. ప్రీవియస్ సీజన్ లో పునర్నవి, రాహుల్ అలాంటి అన్ని క్యూట్ గా ఉంటే అందరికి ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే ఇది కావాలని చేస్తున్నారు అనిపిస్తుంది. జస్ట్ హౌస్ లో ఇంకెక్కువ రోజులు స్టే చేయడానికి చేసే ఒక ప్రయత్నం లాగా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడైనా మేల్కొని అటో ఇటో డెమన్ పవన్ కి, ఇప్పుడు రితుకి డెమన్ పవన్ కి ఒక మంచి బాండ్ ఉంది. సో వాళ్ళకి ఓకే, కానీ ఇక్కడ బుగ్గ ఏదెవరు, కళ్యాణ్ పడాల. అది మేల్కోవాలన్నమాట. కళ్యాణ్ పడాలకి అది తెలియాలి, తెలుసుకొని గేమ్ ఆడితే ఉంటావు, లేకపోతే ఉండవు, అంతే. దివ్య నిఖిత స్ట్రాటజీస్ ఎలా ఉంటాయో ఇప్పుడు రానున్న ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా కెప్టెన్సీ టాస్క్ కూడా అవ్వలేదు కదా, ఈ వీక్ కెప్టెన్సీ టాస్క్ ఇంకా అవ్వలేదు. ఎవరు అవుతారు ఏంటి మనకి ఈ రోజు తెలిసే ఛాన్స్ ఉంది. సో అంటిల్ దెన్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ క్యాండిడ్ క్రిటిక్స్. బాయ్.